తుఫాన్ లో కూలిపోయిన చెట్లలాగా అలా పక్కకు కూలబడిపోయి కూర్చున్నారు. ఏంటి సంగతి? మావా మట్టి బొమ్మ కొనిచ్చారా? మట్టి బొమ్మ రా కోడి జిత్తు, నువ్వు లేని పని వచ్చినట్టు నాకు చిరాకు తెప్పించుకో. అసలు ఒళ్ళంతా కంపరాక్సిపోయి ఉన్నాను. ఆ మున్నగాడు మనకు దెబ్బ వేస్తాడు. నేను రాత్ర నేను ఒక్కడే వెళ్ళిపోయి ఆ మట్టి బొమ్మను బుక్ చేసాడు ఎదవా. ఓ నాయనో, ఈ విషయం నీకు తెలుసురా? అరే కోడి జిత్తు, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా నాకైతే అర్థం కావట్లేదురా. నిన్న వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు కదా ఆ బొమ్మతో ఇలాగ సెల్ఫీ, ఇంకా చూడలేదా? అవునా, రాత్రి పడుకున్నప్పుడు బొమ్మలు చూశాను. అటుకే డేటా అంతా అయిపోయింది. బొమ్మలా? ఏ బొమ్మలు మావా? అరే బొమ్మలంటే మీరు అనుకున్న బొమ్మలు కావురా. అదే పందిరిలో డెకరేషన్ ఎలా చేయాలి అలాంటివి ఉంటాయి కదా, ఆ బొమ్మలు రా బాబు. అమ్మ కొద్దుకుంటే దొరికిపోయేవాడిని. అయినా తప్పంతా మందేరా. డబ్బులన్నీ వాడి దగ్గర ఉంచడం చేసిన పెద్ద మిస్టేక్. ఇప్పుడు చూడు దోలు తీరిపోతుంది ఒక్కొక్కడికి. అయినా ఇగో ఈ నెత్తి పొక్కడి గారి చేశాడు అంతానే. ఒరే వాడు వచ్చిన తర్వాత వాడి దగ్గర డబ్బులన్నీ తీసేసుకుందావురా, లేకపోతే మళ్ళీ ఏదో తెక్క పని చేసి డబ్బులన్నీ తగలేస్తాడు కదవా. 25,000 వచ్చాయి, కొన్ని ఎంతో కొంత మిగులుతాయి. ఆ గోవాకో ఆ వైజాగ్ బీచ్ కో వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నావురా. ఈ దరిద్రుడు మొత్తం నేలపాలు చేశాడు. ఓడి అమ్మ, ఆ నీటిలోకి ఎంతడానికి అంత దూరం ఎందుకురా? ఇదిగో ఈ నుయ్యి గోడ మీద నుంచోండి ఇద్దరు, వెనక నుంచి తోసేస్తాను, దారిద్రం పోతుంది ఇంకా. అదిగో మావా వస్తున్నాడు చెడగత్ర ఎదవా. చూడు ఏదో పెద్ద సాధించినట్టుగా రొమ్మ ఎరగబడుచుకున్నారు నడిచి వస్తున్నాడు ఏదో చింపాంజీ ఫేస్ వేసుకుని. అరే పకోడి, ఆ కొబ్బరి మట్టి ఇలా అందుకోరా, దీంతో అది మారు పక్కన కొడతాను, దెబ్బకి తెక్క కుదిరిపోద్ది ఏదోకే. అరే ఏంట్రా అంత డల్గా కూర్చున్నారు? పండగ ఇంకా 2 రోజులే ఉంది, హుషారుగా ఉండాలిరా మామా. అరే ఈ రోజు నుంచే పందిరి పనులు స్టార్ట్ చేసేద్దాం. అందరూ భోజనం చేసి రాత్రికి వచ్చేయండిరా. నేనేమంటాను మామా, నువ్వేదంటే అదే. ఎదవా ఎంత బిల్డప్ ఇచ్చారు ఇందాక నుంచి. ఆ కొబ్బరి మట్టి తీసుకెళ్ళి వెనక నుంచి పెట్టుకో. ఏంట్రా జంట కవలిద్దరు అలాగ ఉన్నారు? మౌనవ్రతం ఏం చేస్తున్నారా ఏంటి? పలకట్లేదు పలకట్లేదు రా. ఏంట్రా ఏదో టీటీలు ఆడుతున్నావా? కొట్టనుకో మూతి మూసినతో పడిపోద్ది దొంగనా కొడుక. రే మా డబ్బులు మాకు ఇచ్చి, అయినా ఎవరినడికి బుక్ చేస్తారా మట్టి బొమ్మ? రాయ్ నువ్వేమైనా పెద్ద కిమ్ గారిని అనుకుంటున్నావా? ఎవరినడికి బుక్ చేస్తావురా మట్టి బొమ్మ? మాకు ఒక విషయం చెప్పకర్లా? వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చి మామ. వద్దురా, నేను వందను, నా మాట ఇచ్చిరా బాబా. ఏరా ఇంక అయిపోయే ప్రశ్నలు ఇంకేమైనా మిగిలాయా? ఉంటే అడిగేయండిరా. అరే మీకు నిశ్చయం చెప్తాను వినండి. నిన్న సాయంత్రం ఇగో ఈ నెత్తిపప్పడిగలు అన్నయ్య మా ఇంటికి వచ్చారా. పద బొమ్మ చూద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయి అగో ఆ మట్టి బొమ్మ బుక్ చేశాడు. ఇందులో నా తప్పేమని చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అగో ఆడికి ఫోన్ చేసి అడగండి. మావా నాకు వచ్చిన డౌట్, కరెక్ట్ గా నీకు నచ్చిన బొమ్మే, అది నిన్న నువ్వు చూపించిన బొమ్మే వాడికి ఎలా నచ్చిందిరా? నేను కూడా అదే అనుకున్నాను రా. ఇదేదో విధి విచిత్రంలా ఉంది మావా. అలా విధి గిది అన్నా ఒక గదిలేసి కుమ్మెత్తాం దొంగలో కొడుక. నువ్వు వాడికి ఏదో మాయ మాటలు చెప్పి ఆ బొమ్మ కొనిపించావు, లేకపోతే నీకు నచ్చిన బొమ్మ ఆడకలా నచ్చుతుంది. నేను చెప్పింది కూడా అదే కదరా బాబు, నాకు అదే డౌట్. అరే ఇవన్నీ కాదురా, మాకు ఒక 5,000 రూపాయలు వెళ్ళి లడ్డు బుక్ చేయాలి. ఏంటి 5,000? ఏరా లడ్డు దేవుడికి కొంటున్నారా లేకపోతే ఊర్లో పంచడానికి కొంటున్నారా? అరే ఉడతమొక్కవాడా, ఏదైనా చేస్తే నలుగురిలో పేరుండాలి మామ. మన ఇక్కడ లడ్డు కొన్నామనుకో మనల్ని ఎవడో దేకడు. అదే తాపేశ్వరం వెళ్ళి లడ్డు తీసుకొచ్చామనుకో ఊరంతా మారిపోకపోతురా మన పేరు. అరే ఎగిరి తిన్నానుకో తాపేశ్వరం ఏం కర్మ, వెళ్ళి శనీశ్వరంలో పడతావు దొంగనా కొడుక. 5,000 రూపాయలు దేనికి రా లడ్డూకి? వేస్తున్నావు ఏంటి? అరే నిన్న సాయంత్రం ఆ బందరమిఠాయి షాప్ లో 500 బుక్ చేస్తాం లడ్డు. ఇగో ఈడన్నీయే బుక్ చేశాడు. ఆపురా బాబు, మాకు తెలుసులే ఏం జరిగిందో. నిన్న వీడని మీ ఇంటికి వచ్చాడు, ఇద్దరు కలిసి షాప్కి వెళ్ళారు, లడ్డు బుక్ చేశారు. ఇదే కదా నువ్వు చెప్పే సొల్లు? ఓయమ్మో ఇక నా వల్ల కాదురా బాబు. అరే వీడికి నచ్చిన బొమ్మ కొనేస్తున్నాడు, వీడికి నచ్చిన లడ్డు కొనిస్తాడు, వీడికి నచ్చిన లైటింగ్ నచ్చిన డీజే ఇంక అన్ని వీడి ఇష్టమేరా. ఇక నా వల్ల కాదురా, ఎలాగా వీధిలో పరుగు పోతుంది. ఇక ముందే సైడ్ అయిపోతాను. అవును మొత్తం చేసావు, మా డబ్బులను తప్పించాను. నువ్వు ఇచ్చావు మా డబ్బులు. రే ఏంట్రా నీ కంటికి మేమేమన్నా జోకర్లా కనిపిస్తున్నావా? మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఎంతోటి పనికి మేమెందుకు? మేము పోతాంలా ఇంటికి.
రే ఆగండి రా, మీకు పనులున్నాయిరా. రే నెత్తిపక్కడి రే అరగండు, మీ ఇద్దరు ఆ పూజ సామాన్లు కొబ్బరికాయలు ఏమి ఉన్నాయి కదా అవన్నీ మీరు చూసుకోండి. ఇగో ఈడు నేను వెళ్ళి ఆ పంతులు గారిని మాట్లాడుకుని వస్తాం. ఇంకెందుకురా, పందిరేసి కల్లాపేసేస్తాం. రాత్రికి ఇద్దరం దోమలు కొట్టుకుంటూ అక్కడే పడుకుంటాం నైట్ వాచ్మెన్ లాగా. నీ అబ్బా నీ కంటికి అలా కనిపిస్తావురా? అలైస్ నేను ఇంక నీతో రానురా బాబు. ఆ చిల్లర పనులు చేయడానికి నేనే దొరికానేంటి? కావాల్సే ఈ డీజే బుక్ చేయడానికి, ఈ లైటింగ్ బుక్ చేయడానికి, ఇలాంటి పెద్ద పెద్ద పనులు చెప్పు, నాకు కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది కదా. వారిని మీకేమైందిరా? ఎవరైనా పని తగ్గిందని సంతోషిస్తారు కానీ మీరేట్రా మూత అష్టవంకరలు తిప్పుతున్నారు. మీకు మెదడు మోకాళ్ళ కాదురా, ఏకంగా అరికాళ్ళకి జారిపోయిందిరా. అబ్బా నువ్వు ఇంక ఆపరా మామ, నీకు దండవరా బాబు. మాకు నిజంగా మెదడుంటే నీతో ఎందుకు తిరుగుతాం చెప్పు. ఎర్రి పప్పని చేసావు కదరా. నేను పర్లేదు, ఇక 25,000 చంద తెచ్చారు, వీళ్ళని కొండెరి పప్పులు చేసావు ఏకంగా. అరే రమేష్, నువ్వు మూసుకుని కూర్చుంటావా లేదా నీ పిల్ల మీద సగ్గడి పిసికిమంటావా? ఎందుకురా నువ్వు రెచ్చగొడుతున్నావు? ఏదో ముంగిసి మొక్క వేసుకునే. రే ఆ చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా, ఎందుకని బెదిరిస్తున్నావు? అన్ని పనులు నువ్వే చేసి కమిషన్లు మొత్తం నువ్వే దబ్బాయి. మేము అందరం కలిసి ఇక్కడ చెమ్మ చెక్కలంటే ఆడుకుంటాం. దొంగల గడక మర్యాదగా మాకుకునే డబ్బులు మేము కూడా పనులు చేస్తాం. అరే ఇరి సన్నాసి, 25,000 ఇచ్చిన వాళ్ళకి కనీసం ఒక అగ్గిపుల్ల కొనే అవకాశం ఉన్నాయి ఎవరా? కనీసం ఆ పందిరన్నా మాకు నచ్చినట్టు మేము వేసుకుంటావురా బాబు. నీకు దన్నవరా, అందులో మాత్రం ఇన్వాల్వ్ కాకరా. అవునవును, డీజేలు, ఆ లైట్ సెట్టింగ్లు, ఆ పందిరి సెట్టింగ్లు అన్ని మేమే చూసుకుంటాం. మేమే అడ్వాన్స్ ఇస్తాం, మేమే ఖర్చు పెడతాం డబ్బులు. ఇక నువ్వు మధ్యలోకి దేంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకు. రే ఇలాగైతేనే సంఘంలో ఉంటావురా, లేకపోతే మేము అందరం బయటకు వెళ్ళిపోతాం. నువ్వు అక్కడే చేసుకో పండుగ. అరే బాబాయ్లు, నేను చెప్పింది పూర్తిగానండి. చందా డబ్బులు ఇష్టాసారం ఖర్చు పెడితే ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి గుడికి రాసేస్తాడు వీళ్ళన్నీ. పిచ్చి పిచ్చి వేసాలు వేసారనుకోండి, అగో ఆ చీరలు చిరిగిపోయిన లుంగులతో పందులు వేసుకుని చిన్న మట్టి బొమ్మ పెట్టుకుని రామ రామ రామని భజన చేసుకోవాలి. ఏదో ఓవరాటింగ్ చేయకండి.